ఒక చక్కటి కథ మనం విందాం. ఒకానొక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక కొండ ఉంటుంది. ఆ కొండ మీద ఒక సాధువు, ఒక యోగి ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. మిగతా గ్రామస్తులు ఎలానూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ పదంలో. ఒకరోజు ఈ గ్రామంలో ఏమైందంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు ప్రేమలో పడ్డారు. చాలా సహజం కదా ప్రేమలో పడ్డడం. కానీ పెళ్లి చేసుకోలేదు. ఆ అమ్మాయికి గర్భమైంది. ఒక కొడుకు పుట్టాడు. ఈ గ్రామస్తులందరూ తూలనాటం మొదలుపెట్టారు. పెళ్లి కాకుండా నీకు గర్భం ఎలా వచ్చింది, ఎవడు వాడు వెధవా, ఇలాగ గ్రామస్తులంతా కూడాను పాపం ఆ అమ్మాయిని నానా అవమానాలు పాలు చేశారు. ఆ గ్రామస్తులు వాళ్ళకి అదే పని కదా, వాళ్ళకి లోకులు ఇనుప ముక్కు కాకులు. ఆ అమ్మాయి ఆ బాధను భరించలేక తన ప్రియుడి గురించి కూడా చెప్పలేకపోతుంది. ఎందుకంటే అది చెప్తే వాడిని తంతారు, వాడిని చంపేస్తారు. తన ప్రియుడి పేరు చెప్పలేక ఆ కొండ మీద యోగి పేరు చెప్పింది ఆవిడ. వాడి వల్ల నాకు గర్భం వచ్చిందని చెప్పేసి. ఇంకేముంది, ఈ గ్రామస్తులంతా పొదవమని ఆ కొండ మీదకి వెళ్ళారు. ఆ కొండ మీదకి వెళ్ళి ఆ యోగిని పట్టుకున్నారు. ఏమయ్యా నువ్వేనా వాలకం చేసింది అంటే ఆ యోగి ఏమన్నాడు తెలుసా, ఆవిడ అలా చెప్పిందంటే ఆవిడ సరిగ్గానే చెప్పుంటుంది కదా ఆయన గ్రామస్తులతో అంటప్పుడు, అలానా, ఓహో నువ్వు ఒప్పుకున్నావు అనమాట నువ్వు చేసిన పాపానికి అని ఆ యోగిని 4 తన్నారు. ఈ బాబు నువ్వే చూసుకోవాలని చెప్పాడు, పరమానందంగా అని చెప్పాడు. తర్వాత ఈ అమ్మాయి ఊర్లోంచి వెళ్ళిపోయింది, వేరే ఊరికి వెళ్ళిపోయింది. అక్కడికి ఆ అమ్మాయి ప్రియుడు కూడా వచ్చాడు. మళ్ళీ వాళ్ళిద్దరు అక్కడే పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు సంసారం చేస్తున్నారు. ఇక్కడ ఈ అబ్బాయి ఈ యోగి దగ్గర పెరిగాడు. 14 సంవత్సరాలు అయిపోయింది. ఆ అమ్మాయికి నా కొడుకు నాకు కావాలని మళ్ళీ అనిపించింది. ఆవిడ తన కుటుంబాన్ని వెంట పెట్టుకున్న గ్రామానికి వచ్చేసి, నా వద్ద పొరపాటు జరిగిపోయింది, నేను అబద్ధం చెప్పాను ఆ రోజు, అసలు ఆ కొడుకు నా కొడుకే, మా ఇద్దరు సంతానం అని చెప్పింది. తన మొగుడిని తను చూపించినమాట. అప్పుడు ఆవిడ ధైర్యం వచ్చింది. అప్పుడు గ్రామ ప్రజలందరూ అదేమిటి అలా జరిగిపోయింది, మా వల్ల కూడా తప్పు జరిగిపోయింది నీ వల్ల అని చెప్పేసి గ్రామస్తులు ఏం చేశారంటే మళ్ళీ పొలవమైన కొండ మీదకి వెళ్ళారు. ఆ యోగి ఆ కొడుకు 14 ఏళ్ళ కొడుకు అక్కడ ఉన్నారు. స్వామీజీ మా వల్ల తప్పైపోయింది, ఆవిడ ఈ అబ్బాయి కొడుకేనంట అంటే అప్పుడు యోగి అన్నాడు, అలా అందా ఆవిడ, అలా అంటే ఆవిడ సరిగానే అన్నది కదా మరి అదే ముక్క రిపీట్ చేస్తాడు ఆయన. అంటే 14 ఏళ్ళ కిందట ఆయన ఏ ముక్క మాట్లాడాడో నోట్లోంచి మళ్ళీ అదే ముక్క వచ్చింది. వాళ్ళ అబ్బాయి తీసుకెళ్ళండి అని చెప్పాడు అన్నమాట. అంటే ఆ యోగిలో ఏ యొక్క అనంగీకారము లేదు, శత్రుత్వము లేదు, స్వామిత్వం ఉంది, దైవత్వం ఉంది, మిత్రత్వం ఉంది. చూసారా, సకల పరిస్థితుల్లోనూ మిత్రత్వము, సకల పరిస్థితుల్లోనూ స్వామిత్వము, సకల పరిస్థితుల్లోనూ ఆ దైవత్వము. ఇది ఎంత గొప్ప కథో. మనం ఆ విధంగా ఉండగలమా? ఉండగలిగేంత వరకు మన జన్మ పరంపర తప్పదు. పునరపి జన్మం పునరపి మరణం తప్పదు. అలా ఉండేంత వరకు